హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో వచ్చేటప్పటికి 4 విషయాల గురించి బాగా మాట్లాడుకుందాం. అంటే కూల్‌గా మాట్లాడుకుందాం. నేను చాలా అర్థమయ్యే విధంగా ఈ 4 విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. చాలా కూల్‌గా మాట్లాడతాను. అదేమిటంటే అంటే జస్ట్ లీవ్ ఇట్ అనే విధంగా, అంటే నెగటివిటీని కానీ, వేరే వాళ్ళ మీద పడి ఏడవటం కానీ వీటన్నిటిని పట్టించుకోకుండా మన గురించి మనం ఎలా స్టాండ్ తీసుకోవాలి, అండ్ మనం ప్రేమించే వాళ్ళని ఎలా స్టాండ్ తీసుకొని మాట్లాడాలి, నెగెటివ్ చేసే వాళ్ళకి ఎంత సున్నితంగా చెప్పాలి అనే విషయాన్ని నేను దీంట్లో ఒక 4 విషయాల గురించి మాట్లాడదాం. అది కూడా తనుజ అంటే ఇష్టమున్న వాళ్ళు నాకు కామెంట్ పెట్టి ఈ విషయం గురించి చాలా మాట్లాడండి అక్క, ప్లీజ్ అక్క మాట్లాడండి అన్నారు. నేను మాట్లాడాలి అనుకున్నా కూడా, ఇప్పుడు కాదు ఎప్పుడైనా మాట్లాడాలి అనుకున్నా కూడా మీరు కొంతమంది వచ్చి చాలా నెగెటివ్‌గా కామెంట్స్ చేస్తున్నారు. అది నేను మీ కామెంట్స్ అయినా పెట్టుకొని నేను రిప్లై అయితే ఇవ్వను. నాకు నచ్చిన వాళ్ళకి పాజిటివ్‌గా ఉన్న కామెంట్స్‌కి మాత్రమే రిప్లై ఇస్తాను. అండ్ నెగెటివ్‌గా ఉన్న కామెంట్స్‌ని డిలీట్ చేస్తాను. ఏమైనా అనుకోండి. మీరు ప్రశ్నలేసినా లేకపోతే ఇంకేమన్నా చేసినా నేనైతే డిలీట్ చేస్తాను. అండ్ నిన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా! అది నేను ఒక్కదాన్నే పెట్టలేదు. చాలా మంది పెట్టారు. మీరు చూడకపోతే అది మీ నష్టం. అది ఓల్డ్ వీడియో అంటున్నారు కదా! అది దాన్ని మళ్ళీ నిన్న సాయంత్రం అంటే జస్ట్ నేనైతే 3కి చూసాను. 3 ఆర్ 4కి చూసాను. అప్పటికి తను వెంటనే డిలీట్ చేసింది దాన్ని. అప్పటికే చాలా మంది ఆ వీడియోని డౌన్‌లోడ్ చేసుకున్నారు. తనెక్కడో ఉన్న స్టేటస్‌లో వీడియోని నాకైతే తెలీదు. తను రీపోస్ట్ చేసింది కాబట్టి నాకు తెలిసింది. నాకు పాత స్టేటస్‌లో వెతుక్కొచ్చి వీడియోని రీపోస్ట్ చేసేంత టైం కానీ, అంటే ఇన్ని రోజులు చేయకుండా ఈ రోజు ఎందుకు చేస్తానో నాకు అర్థం కాలేదు. మీరెలా అనుకుంటున్నారు? అంటే రీపోస్ట్ చేస్తేనే అది ఆ పిక్ నాకు ఆమె స్టేటస్‌లో దొరికింది కాబట్టి, మళ్ళీ నిన్న పెట్టింది కాబట్టి అది నేను కరెక్ట్ అయిన ఆన్సర్ అని నేను అనుకున్నాను. అది మీకు ఎంతవరకు పాత వీడియో, ఎంతవరకు మీకు తెలిసిన వీడియో, నాకైతే నేను ఆ వీడియోని ఇప్పటి వరకు చూడలేదు. ఎందుకంటే 2023లో నేను తన ఫ్యాన్ కాదు. తనుజ అంటే నాకు ముద్ద మందారంలో తెలుసు కానీ ఈ ఇన్‌స్టాలో అవి నేను అసలు నాకు యూట్యూబే లేదు, ఇన్‌స్టానే లేదు 2023లో. నేను అసలు వాటిని ఉపయోగించలేదు. అలాంటప్పుడు నాకెలా తెలుస్తుంది చెప్పండి? మీరేదో చెప్తున్నారు కానీ అది ఓల్డ్ వీడియో అని. నాకు నేనే కాదు చాలా మంది పెట్టారు. అది చాలా మంది పెట్టున్నారు ఈ వీడియో. మీరు చూస్తే తెలుస్తుంది ఇది ఓల్డ్ వీడియో లేకపోతే పాత వీడియో. మీరు చెప్పేదాకా నాకు తెలీదు. తను రీపోస్ట్ చేస్తేనే నేను తీసుకున్నాను. ఓకే, ఇది నా ప్రశ్నకి ఆన్సర్ ఏమో అన్నట్టుగా తీసుకున్నాను. నాకైతే చాలా బా నచ్చింది ఆ ఆన్సర్. ఏంటంటే నీ గురించి నువ్వు నువ్వు చేసుకొని వేరే వాళ్ళ గురించి పట్టించుకోకు అనే విధంగా తను నాకు ఒక క్లారిటీ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు అది ఎంతమందికి నచ్చిద్దో నచ్చదో అది మీ ఇష్టం. నేనైతే ఇంకా క్యాజువల్‌గా ఉండాలనుకుంటున్నాను. నాకు ఇష్టమైతే వీడియోస్ చేస్తాను. లేకపోతే నాకొచ్చి ఎవరైనా వాళ్ళ గురించి ఎవరైనా బ్యాడ్‌గా మాట్లాడుతున్నారు, లేకపోతే ఎవరైనా నాకు వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుతున్నారని నేను నా కళ్ళతో చూస్తే నేను మాట్లాడాలి అనుకుంటే మాట్లాడతాను. ఎవ్వరు ఏమనుకున్నా పర్లేదు. ఎవరు ఏమి కామెంట్ చేసుకున్నా నేను నెగెటివ్ కామెంట్స్ చూస్తే డిలీట్ చేసేస్తాను. అంటే నా వీడియోలోంచే కాదు, నా మైండ్‌లోంచి కూడా డిలీట్ చేస్తాను. మీరు ఎన్ని కామెంట్స్ అయినా ఆ కామెంట్ చూసుకుంటా ఏడవటం ఇవన్నీ నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఎంత పెద్ద సెలబ్రిటీ కదా! తనే పట్టించుకోవట్లా నెగెటివ్‌ని. తనకొచ్చిన నెగెటివ్ కామెంట్స్ చూస్తే నాకు చాలా తక్కువ అనిపిస్తుంది. నిజంగా నాకు చాలా కళ్యాణ్‌కి గాని, తనుజాకి వచ్చిన నెగెటివ్ కామెంట్స్ కానీ, వాళ్ళు చేస్తున్న నెగెటివ్‌ని చూస్తుంటే నాకు వామ్మో! చాలా అంటే 0.000 పాయింట్ చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. దానికి నేను పట్టించుకొని వీడియోస్ చేయను. వాళ్ళ మీద వీళ్ళు గెలిచినట్టు అవుతారు కదా! నేను వీడియోస్ చేయను అంటే వీళ్ళు గెలిచినట్టు అవుతారు కదా! నన్నెవరైతే టార్గెట్ చేసి నేను వాళ్ళ మీద వీడియోస్ చేయకుండా చేయాలనుకుంటున్నారో వాళ్ళు గెలిచినట్టు అవుతుంది కదా! అందుకని నాకొచ్చిన తనుజ ఆ వీడియోని నేను చూసి నాకైతే చాలా, అంటే నిజంగా తను ఆ వీడియో ఎందుకు పెట్టిందో నాకు తెలీదు. ఎందుకు రీపోస్ట్ చేసిందో తెలీదు. మళ్ళీ ఎందుకు డిలీట్ చేసిందో తెలీదు. ఇయన్నీ నాకు అనవసరం. నాకైతే దొరికింది. నాకొక ఆన్సర్ దొరికింది అని నేను అనుకుంటున్నాను అన్నమాట సంగతి. ఇంకా స్టేటస్ గురించి అయితే ఇది. ఇంకొక విషయం గురించి ఏంటంటే చాలా మంది ముగ్గురు ఈ కామెంట్స్‌లో పెట్టారు. కరుణాకర్ గారు అనుకుంటాను. నాకు మీరే కాదు ఇంకొక ముగ్గురు కూడా తనుజ ఫ్యాన్స్ డీఎం చేశారు. ప్లీజ్ అక్క ఈ విషయం గురించి మాట్లాడు. చాలా కూల్‌గా, క్లియర్‌గా అర్థమయ్యేలాగా మాట్లాడు అన్నారు. ప్లీజ్ నేను మాట్లాడతానండి ఈ విషయం గురించి. మీరు ఒకవేళ దీని మీద కూడా మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఎందుకంటే మనసు పెట్టి ఆలోచించండి. నేనేమి అరవను, అంటే గట్టిగా అరవను, ఏం చేయను. కానీ రియాలిటీ అనేది చెప్తాను వినండి. ఇప్పుడు తనుజ గారి గురించి కళ్యాణ్ తనుజ ఫ్రెండ్స్ అని వాళ్ళిద్దరూ ఎప్పటినుంచో బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. మా మ్యూచువల్ ఫ్యాన్స్ ఏందంటే మేము లైవ్ చూసాం కాబట్టి 24 అవర్స్ లైవ్ చూసాం కాబట్టి మాకున్న బ్రెయిన్స్‌తో వాళ్ళిద్దరికి ఏదో ఒక రిలేషన్ ఉంది. అంటే వాళ్ళిద్దరు ఒక పేరుగా ఊహించుకున్నాం. ఒక వీడియోస్ పెడుతున్నాం అంటే అర్థం ఉంది. అది కూడా మీరు చెప్పే విధంగా మామూలు వీడియోస్ పెడితే తప్పులేదండి. ఎవ్వరైనా సరే ఆలోచించండి. మామూలుగా ఏదైనా సాంగ్, ఇప్పుడు ఫ్రెండ్‌షిప్ సాంగ్స్ అంటే చాలా రేర్‌గా దొరుకుతాయి. కానీ ఒక డ్యూయెట్ సాంగ్ అయితే చాలా ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఎక్కువ మంది డ్యూయెట్ పెట్టుకుంటున్నారు. మీరన్నట్టుగా ఏఐ వీడియోస్ పెట్టి చేస్తే మాత్రం తప్పు. అది తప్పు, నేను ఒప్పుకుంటున్నాను. అలా తప్పు చేసే వాళ్ళని అడగండి, ఓకే. కానీ ఫస్ట్ నుంచి వాళ్ళకి ఒక సపోర్ట్‌గా నిలుస్తున్న ఛానల్స్ దగ్గరికెళ్ళి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. అది ఒకటి నేను చెప్పేది మీకు. ఇంకొకటేంటంటే ఇప్పుడు తనూజ, పవన్ సాయి గారు ఎప్పటినుంచి ఫ్రెండ్స్ వాళ్ళు?
తనకి ముద్దమందారంలో ఎంట్రీ వచ్చినప్పటి నుంచి అంటే 2 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఒకవేళ మీరన్నట్టుగానే తనుజ, పవన్ కళ్యాణ్ రిలేషన్‌లో ఉన్నారనుకుంటే ఇన్ని రోజులు ఎందుకు ఆగాలి? చెప్పండి. ఇన్ని రోజులు ఎందుకు ఆగుతారు? ఆగని వా ఆగ ఎందుకు ఆగుతారు? పెళ్లి చేసుకుంటారు కదా! తనకి పవన్ సాయికి 2002లోనో 2002లోనో వచ్చాయి. డైవర్స్ వచ్చాయి. డైవర్స్ వచ్చి కూడా ఇప్పటికి 6 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ అబోవ్ అవుతుంది. 4 ఇయర్స్ డైవర్స్ కోసం ఆగారని మీ లెక్కలోనే ఆగుదాం. ఒకవేళ వాళ్ళకి రిలేషన్ ఉండి డైవర్స్ కోసం ఆగారంటే మీలాగే అనుకుందాం. కానీ చేసుకోవాలి గదా! అలా అన్నప్పుడు తనూజ గారు చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పింది అంతకుముందు మీరు ఇంటర్వ్యూస్ చూసారో లేదో పవన్ సాయి గారు నాకొక గైడ్‌లాగా, గురువులాగా అంతే నాకింకెలాంటి ఇది లేదు. అప్పుడు పవన్ సాయి గారి గురించి కూడా తను ఒక గురువులాగే చెప్పింది కానీ, ఒక ఫ్రెండ్‌లాగా తను ఎప్పుడు చెప్పలే. ఎందుకంటే తను ఒక గురువులాగా చూస్తుందామె. గురువుకి అండ్ ఫ్రెండ్‌కి వ్యత్యాసం పెట్టకండి. గురువు ఆ పొజిషన్ వేరు. ఫ్రెండ్ ఓ పొజిషన్ వేరు. గురువు ఎప్పటికీ ఒక జోడి కాలేడు. కానీ ఫ్రెండ్ ఫ్యూచర్‌లో అవ్వచ్చు. టైం బావుండి డెస్టినీ బావుంటే విధి వాళ్ళిద్దరిని కలపాలనుకుంటే అవ్వచ్చు. బట్ వాళ్ళ విషయంలో కాలేదు. వేరే వాళ్ళని ఎవరినైనా పెళ్లి చేసుకుంది. ఓకే. మనం లైవ్‌లో చూసిన దాన్ని బట్టి వాళ్ళిద్దరిని ఆహ్, కొంతమంది మ్యూచువల్ ఫాన్స్ అయ్యారు కాబట్టి లైవ్‌లో చూసి మ్యూచువల్ ఫాన్స్ అయ్యారు కాబట్టి ఎడిట్ చేసుకుంటున్నారు. అంతే తప్పించి దాంట్లో తప్పేమీ లేదండి. అలా ఎడిట్ చేస్తేనే వాళ్ళకి ఇంత పేరొచ్చింది. ఇప్పుడు మ్యూచువల్ ఫాన్స్ అనేవాళ్ళు లేకుండా ఉంటే తనూజ, కళ్యాణ్‌కి ఇప్పటిదాకా వాళ్ళని గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎవరుండరు. కల్ట్ ఫాన్స్ మీరు 'కే' ఫాన్స్, తనుజ ఫాన్స్, విడి ఫాన్స్ ఉన్నా కూడా ఎంతవరకు ఇది ఇక్కడి వరకే ఉండేది. ఎక్స్ వరకే ఉండేవాళ్ళు. ఎక్స్ వరకే ఉండేవాళ్ళు. అంతేకాని యూట్యూబ్‌లో కానీ, ఇన్‌స్టాలో కానీ వాళ్ళకి మ్యూచువల్ ఫాన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద వీడియోస్ చేస్తున్నారు కాబట్టి పేరు 6 నెలలైనా, 7 నెలలైనా మళ్ళీ 'బిగ్ బాస్' వస్తున్నా కూడా ఇంత ఫ్యాన్ బేస్ ఉంది. ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇంత ఫ్యాన్ బేస్ ఉంది. అర్థం చేసుకోండి. అలాంటిది మీరు ఆ గురువు అనే స్థానంలో పెట్టిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు అంటే పవన్ సాయి భార్య గారు వదిలేసిన దానికి కారణం ఇది ఎవరు చేశారో 'కే' ఫ్యాన్స్ చేశారో లేకపోతే ఇంకా 'కే' ఫ్యాన్స్ అంటే తనుజ ఫ్యాన్స్ కాకుండా వేరే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళకే చెప్తున్నాను నేను. చాలా 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 రాంగ్ అండి. ఒక అమ్మాయి ఉసురు పోసుకుంటే మీకు ఫ్యూచర్‌లో ఎలాంటి ఉసురైనా తగులుతది. తన ఉసురు మీకు తప్పకుండా తగులుతుంది. ఇప్పుడు ఫ్రెండ్ వేరు, గురువు వేరని చెప్తున్నాను. ఒకవేళ తనూజకి పవన్ సాయి మీద అలాంటి ఒపీనియన్ ఉంటే తను డైరెక్ట్‌గా చెప్పగలను. అట్లానే పవన్ సాయి గారు కూడా చెప్పగలరు. ఒకవేళ పవన్ సాయి భార్యకి ఇప్పుడు పవన్ సాయి అనే వ్యక్తి ప్రతి ఒక్కరితో అలానే ఉంటారు. తనూజతో ఎలా ఉంటాడో మీరు ప్రతి ఒక్క తను వీడియో చూడండి. ఇప్పుడు వేరే వాళ్ళు తనతో ఉన్న వాళ్ళతో కూడా తనుజతో ఎట్టున్నాడో అలానే ఉంటాడు. తన బిహేవియర్ అది. అంటే తన నేచర్ అన్నమాట. అది నచ్చక వాళ్ళ ఆమెనే విడాకులిచ్చింది. దానికేంటండి తనుజ వల్ల విడాకులిచ్చింది. ఒక ఆంటీ. ఏంటి 30 ఏళ్ళకే ఆంటీ అయిపోతారా? 28 ఏళ్ళకే 29 30 ఈ మధ్యలో ఉంటాయి తనకి. అంటే 20 అంటే ఇంకా పెళ్లి కానోళ్ళు ఇప్పుడు బీటెక్ చదివే వాళ్ళు చాలా మంది మామూలుగా కామనర్‌గా ఉండేవాళ్ళు అంటే మామూలుగా మాలాంటి వాళ్ళు 30 ఏళ్ళైనా, 35 ఏళ్ళైనా ఇంకా పెళ్లి చేసుకోవట్లే. ఈ కాలం అలాంటిది. అలా ఆంటీ అయిపోతారా చెప్పండి? అలా ఆంటీ అంటాం, తన క్యారెక్టర్ గురించి మాట్లాడటం తగ్గించుకోండి. ప్లీజ్ ఇది చాలా రాంగు. మీకైతే ఒక ఆడపిల్లగా నేను చెప్తున్నాను. ఆ ఉసురు తప్పకుండా తగులుతుంది. ఇప్పుడు నేను ఏడుస్తున్నాను, తనుజ ఏడుస్తుంది. అంటే ఆ ఉసురు మీకు తప్పకుండా తగులుతుంది. నెగెటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళకి మీకు అదొక ఆటగా ఉండొచ్చు. బట్ ఆ ఉసురు అనేది మీకు తప్పకుండా తగులుతుంది. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పవన్ సాయి గారి గురించి తెలుసు. ఒక వెల్ విషర్‌గా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే ఒక గురువులాగా తనుజకు ఒక గురువులాగా ఒప్పుకున్నారు. అలాంటప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు గదా! చేసుకున్న వాళ్ళైతే ఎప్పుడో చేసుకునేవాళ్ళు. ఇప్పటిదాకా లేదంటే అలాంటిదేమీ లేదని అర్థం. కొంచెం ఆలోచించండి. అంతే. ఒక అమ్మాయిని ఎప్పుడు బ్యాడ్ చేయకండి. అది నేను చెప్పాలనుకున్నది. నేను కూడా ఆలోచించాను. బట్ ఇంతే కదా! ఇలా మాట్లాడాలి కదా! అంటే మీ గురించి నేనేం అరవట్లేదు. మీలాగా బెదిరింపులు చేసే వాళ్ళకి బెదిరించట్లేదు. నేనేం చేయట్లేదు. కానీ నేను చెప్పాలనుకున్నా కొంచెం మానవత్వంతో కొంచెం మీకంటూ ఒక మనసుంది కదా! బ్యాడ్‌గా చేసేవాళ్ళు. తనుజని బ్యాడ్‌గా చేసేవాళ్ళు. తనుజలో మీ అక్కనో, చెల్లినో ఊహించుకోండి. నా కింద వచ్చి కామెంట్ పెడుతున్నారు కదా! నాలో మీ అక్కనో, చెల్లినో ఊహించుకొని మీరు కామెంట్ పెట్టారంటే మీరింకా అలా అనుకున్నా కూడా మీరు కామెంట్ పెట్టారంటే మిమ్మల్ని దేవుడు కాదు కదా! ఎవ్వరు దిగొచ్చినా మార్చరు. ఎలాంటి వాళ్ళైనా మార్చలేరు. అంతే. కానీ ఆ అమ్మాయి కన్నీళ్ళు ఇప్పుడు పగలంతా బానే ఉంటుంది. ఇప్పుడు నేనైనా పగలంతా అసలు నేను ఫోను తాకను. ఏదో వీడియో చేశాను, పెట్టేశాను అన్నట్టుగా ఉంటుంది. కానీ నైట్ అయ్యేటప్పటికి మీ కామెంట్స్ ఏం పెట్టారా అనేది నేను చూస్తుంటాననమాట. అప్పుడు ఆటోమేటిక్‌గా కన్నీళ్ళొచ్చేస్తాయి నాకు. అంటే బ్యాడ్ కామెంట్ ఏదైనా పెడితే. ఎవరు బ్యాడ్ చేస్తున్నారు? తనుజని ఎవరు బ్యాడ్ చేసినా ఫ్యాన్స్ అయినా కానీ, అంటే కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్స్ అయినా కానీ, లేకపోతే అదర్ కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ అయినా కానీ ఎవరో నాకు తెలీదు. బట్ టాక్సిస్ ఫ్యాన్స్ వాళ్ళున్నారు కదా! వాళ్ళని నేను ఒకటే క్వెషన్ అడుగుతున్నాను. ఒకవేళ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా, టాక్సిస్ ఫ్యాన్స్ అయితే నేను ఒకటే క్వెషన్ అడుగుతున్నాను. మీకు కళ్యాణ్ అంటే చాలా ఇష్టం కదా! మరి కళ్యాణ్‌కి ఇష్టమైన ఒక ఫ్రెండ్‌ని ఇప్పుడు ఎన్ని ఇంటర్వ్యూలో చెప్పాడు కళ్యాణ్.
కళ్యాణ్ ఇష్టమైన అమ్మాయి ఎవరంటే తనూజ అని చెప్పాను. నాకు నా ఫ్యామిలీ తర్వాత బయట ఇండస్ట్రీలో కానీ, బయట ఫ్రెండ్స్ సర్కిల్‌లో కానీ ఎవరు ఇష్టమంటే నాకు తనూజ అని చెప్పారు. అలాంటిది మనం అభిమానించే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని అభిమానిస్తున్నారంటే, ఆ వ్యక్తిని కూడా మనం అభిమానించాలి. అది నిజమైన అభిమానం అంటే. మీకు అర్థమైంది కదా! ఇంకైనా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే కళ్యాణ్ గురించి ఒక వార్త అయితే చాలా వైరల్ అవుతుంది. మరి ఇది తనుజ కల్ట్ ఫ్యాన్స్ చేస్తున్నారా? మ్యూచువల్ ఫ్యాన్స్ చేస్తున్నారా? లేపోతే తనుజ అదర్ కంటెస్ట్ ఫ్యాన్స్ చేస్తున్నారా? టాక్సిక్ ఫ్యాన్స్ చేస్తున్నారా? నాకైతే తెలీదు. బట్ ఒక్కొక్క మాట వింటుంటే ఎంత దరిద్రంగా ఉందంటే పానెల్స్ పెట్టి, లైవ్స్ పెట్టి ఎలా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు ఒక విషయం జరిగింది. దాని గురించి నన్ను తనూజ బయటకేసింది. ఆ విషయం గురించి నాకు 24 గంటల్లో అంటే 24 గంటల్లో అవ్వాల్సిన పనిని తను ఒక 2, 3 గంటల్లో చేసింది అంటే, అది అమ్మాయిల్ని టీచ్ చేయటం, అమ్మాయిల విషయంలో ఉండటం అని ఎలా అనుకుంటారు మీరు? నాకర్థం కాలేదు. ఏమో మేబీ ఒక అదే తను ఒక అంటే ఇండస్ట్రీకి కొత్తేమో, ఇండస్ట్రీ గురించి అయ్యుండొచ్చేమో, లేపోతే ఏదో ఒక విషయం అయ్యుండొచ్చు కదా! అమ్మాయిల విషయంలో అంటే ఆ అమ్మాయిల విషయంలో ఇప్పుడు తనెవరు ముందుగా సెవెంత్ సీజన్ విన్నర్ ఎవరో ఒకరున్నారు కదా! రైతు బిడ్డ. ఆ రైతు బిడ్డ ఒక పని చేస్తేనే వెంటనే పెద్ద పేరొచ్చిన కళ్యాణ్‌కి అలాంటి విషయం ఏదైనా జరుగుంటే ప్రెస్ ఊరుకునేదా? ప్రెస్ ఊరుకోదు కదా! న్యూస్‌లో రాకుండా ఉండదు కదా! అంతే మన న్యూస్ ఛానెల్స్ తెలుసు కదా! ఏదైనా చిన్న విషయం జరిగితే దాన్ని రచ్చి నాగి రంపాలా చేసేస్తది. అలాంటప్పుడు ఈ విషయాన్ని ఎలా పట్టించుకోకుండా ఉంటది? తనసలు అలాంటి విషయం జరిగితే తను కళ్యాణ్ ఆ షోలో చెప్పాల్సిన అవసరం ఏంది? ఏదో ఒక మామూలు షోలో జరిగిన విషయాన్ని నన్ను తనూజ ఇలా బయటకేసిందని ఎంతో మెచ్యూర్డ్‌గా, ఎంతో నిజాయితీగా తను ఆ షోలో తనూజ గొప్పతనం గురించి చెప్పాడంటే, తనూజ ఫ్యాన్స్ అయిన మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి. దాన్ని తీసుకొచ్చి తను అమ్మాయిలతో ఉన్నాడు. అమ్మాయిల్ని ఎంత దారుణం అంటండి. కాస్ట్ అయితే మీకు తప్పకుండా తరుగుతుంది. మీరు ఎలాంటి ఇది అవుతారంటే, మీకు ఎలాంటి అంటే ఫ్యూచర్‌లో మీరు పైకి రాలేరు అన్నంత ఇదిగా మీకొక దెబ్బ తగులుతుంది. నేనైతే ఒక అమ్మాయిగా చెప్తున్నా. మనం నిజాయితీతో చెప్తే ఆ విషయం తప్పకుండా జరుగుతదంట. ఇప్పుడు మీరు కళ్యాణ్‌ని అంత ఇదిగా అంటే అంత బ్యాడ్‌గా వాళ్ళిద్దరూ పట్టించుకోరు. కానీ మీరెలా తనుజ గురించి స్టాండ్ తీసుకొని మేము మ్యూచువల్ ఫాన్స్ తనుజ చేత మీరు మ్యూచువల్స్ ఎడిటింగ్స్ ఆపిచ్చేస్తారా? ఆపిచ్చండి. మీరు నిజంగా తనుజ ఫ్యాన్స్ కానీ, లేపోతే ఎవరో మీరు ఏ ఫాన్సో నాకనవసరం. మీరెవరి ఫాన్సో నాకు తెలీదు. ఎవరి ఫాన్స్ అయినా నాకు తెలీదు. కానీ మీరు ఆ సవాలేదో చేశారంట గదా! మీరు ఆపిచ్చండి. ఆహ్, ఏదో ఒక వారమో, 10 రోజులో చెప్పారు కదా! ఆ 10 రోజులు మీరు ఆపిచ్చండి. ఆ 10 రోజులు మీరు ఆపిస్తే మీ మీరు గ్రేట్ అని నేను ఒప్పుకుంటాను. మీరు ఆపిచ్చండి. బెదిరిచ్చి లేపోతే ఒక మ్యూచువల్ ఫాన్స్ వీడియోకి లైక్ కొడితే తన డీఎంకెళ్ళి ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెట్టి, ఇష్టం వచ్చినట్టు తనని బెదిరిచ్చి అంటే ఇప్పుడు ఒక ఫాన్స్ ఒక ఇది ఉన్నప్పుడు మనం ఫాన్స్ అన్నప్పుడు ఫాన్స్ ఎలా ఉండాలి? అభిమానించాలి. అంతేకాని ఇష్టం వచ్చినట్టు మీరు మ్యూచువల్ ఫాన్స్‌ని ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు లైక్ తీస్తారా లేదా? మీరు లైక్ తీయండి. ఏంటి ఈ మాటలు? ఇంత దరిద్రంగా మాట్లాడతారు. ఎంతమంది చెప్పారు. ఇలా డీఎం చేసి బెదిరించాక ఆ అమ్మాయి అసలే చాలా అంటే చాలా తన ఫాన్స్ అనుకున్న వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇస్తుంది. ఎంత ఆమె ఇచ్చే రెస్పెక్ట్‌కి మీరెంత తనని చూసుకోవాలి. అలాంటిది అంతేకాని తనకిష్టమైనది ఒక లైక్ కొడితే ఆ లైక్‌ని తీసేదాకా మీరు ఒప్పుకోలేదంటే మీరెలాంటి వాళ్ళో అబ్బా! మీకైతే కాళ్ళకి దండం పెట్టొచ్చు. మీలాంటి వాళ్ళు ఫాన్స్‌గా ఉన్నందుకు తనూజ ఎప్పుడో చేసుకున్న పాపం అని నేను అనుకుంటున్నాను. ఇంకా అలా అలా తను ఒక విషయం గురించి తనూజ గొప్పతనం గురించి ఇలా నాకు బయటకొచ్చినా నాకిలా సహాయం చేస్తుంది. మేమిద్దరం ఇలా ఉంటున్నాము అని చెప్పిన తనని అమ్మాయిల విషయంలో ఇది చేసింది. అమ్మాయిల విషయంలో అది చేశాడు. అమ్మాయిల విషయం అయితే తనూజ ఎందుకు దూరతది? తనూజ ఎందుకు స్టాండ్ తీసుకుంటది? అమ్మాయిల విషయంలో అయితే తనూజ ఎలాంటిదో మీకు తెలీదా? అమ్మాయిల విషయం వస్తే తనూజ పక్కకెళ్తది. నీ ఇష్టం నువ్వు ఇదెయ్యు అని. అంతేకాని ఆ విషయంలో కూడా తనని తీసుకొచ్చి బయటేయడానికి ఉండదు. అసలు ఆ విషయాన్ని తనెందుకు చెప్తాడు? తనక్కడికి వదిలేస్తాడు గానీ వేరే విషయం అయితే కదా! మీ వ్యూస్ కోసం, మీ పగ కోసం అంటే మీ ఇగో కోసం వేరే విషయాల్ని ఒక అబ్బాయిని ఇప్పుడిప్పుడే ఫ్యూచర్ ఉన్న అబ్బాయిని ఇష్టం వచ్చినట్టు చేయకండి. చాలా రాంగ్. మీరు అనుభవిస్తారు ఈ విషయానికి. నేను చెప్తున్నాను కదా! ఈ విషయానికి వాళ్ళిద్దరూ పట్టించుకోరు గానీ, నేను చెప్తున్నాను మీరు అనుభవిస్తారు. ఎలాంటి దెబ్బ తగులుతదంటే మీకు ఫ్యూచర్‌లో కోలుకొని దెబ్బ తగులుతుంది చెప్తున్నాను నేను. మీ ఇష్టం ఇంకా. ఇలాంటివి ఆపండి. కళ్యాణ్ అలాంటి విషయాలు ఏమీ తను ఇదవ్వలేదు. ఏమో మనకి తెలియని విషయాలు ఎన్నో జరుగుతుంటాయి. ఆ విషయాలన్నీ మనకిష్టం వచ్చినట్టుగా తన మీద ఒక కక్షని, ఒక ఈగోని తీసుకొచ్చి తన మీద రుద్దాలని తనెందుకు చెప్తాడని ఒకరంతా ఇప్పుడు మ్యూచువల్ ఫాన్స్ కానీ, ఎవరైనా కానీ, తనుజ ఫాన్స్ కానీ, కళ్యాణ్ ఫాన్స్ కానీ ఆలోచించండి. తానెందుకు చెప్తారు? ఒక బ్యాడ్ సంగతి అయితే తన ఒక వరస్ట్ థింగ్‌లోంచి బయటకొస్తే ఆ విషయాన్ని తనెందుకు అంత పెద్ద పబ్లిక్‌గా చెప్తాడు అని కొంచెం ఆలోచించండి మైండ్ పెట్టి. ఇదొక విషయం. ఇంకోటేంటంటే క్వెషన్ అండ్ ఆన్సర్స్ చాలా మెచ్యూర్డ్‌గా కళ్యాణ్ ఎంత మెచ్యూర్డ్‌గా చెప్తున్నారంటే క్వెషన్ అండ్ ఆన్సర్స్‌లో ప్రియా
గురించి కానీ ఎవ్వరు నాకు ఎనిమిస్ లేరు, అందరూ నాకు మంచి వాళ్ళు, అందరూ నాకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళే అన్నట్టుగా తను మాట్లాడుతున్నాడంటే ప్రతిదీ తను ప్రియా గురించి కానీ, తన గురించి కానీ, ఎవరి గురించి అయినా శ్రీజ గురించి కానీ ఎవరు నాకు శత్రువులు కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తి మీద మీకెందుకు అంత కక్ష నాకు అర్థం కావట్లేదు. ఇంకా తనుజ నిన్న మొన్న వారాహి అమ్మవారిని పూజలో కలిసింది. ఆ పూజలో తనుజకి మ్యూచువల్ ఫండ్స్ ఒక పిక్స్ నాకు ఏమి ఇచ్చారో తెలీదు, బస్ట్ ఒక బహుమతి అయితే ఇచ్చారట. తను హ్యాపీగా తీసుకునిందంట. ఈ విషయం మీకు బయటికి రాని ఇలాంటి విషయాలు మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నారని వాళ్ళకి తెలుసు, మ్యూచువల్ ఫండ్స్ ఎడిటింగ్ చేస్తారని వాళ్ళకి తెలుసు. ఆ మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చిన ఏంటి గిఫ్ట్స్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు తీసుకున్నారు, వేసుకున్నారు, షర్ట్ కానీ, టీ షర్ట్ కానీ, టీ కప్ కానీ అన్ని తీసుకున్నారు. ఇలాంటి ఒక మ్యూచువల్ ఫండ్స్ ఉన్నారని వాళ్ళు ఎడిటింగ్స్ అన్ని చూస్తున్నారు కదా. అలాంటప్పుడు నచ్చకపోతే వాళ్ళే చెప్తారు. మీరు పెద్ద ఆయాస పడిపోకుండా, ఆవేశ పడిపోకుండా పని వాళ్ళు చూసుకుంటే బెటర్. మీ పని మీరు చూసుకోండి. ఎవరి మీద ఇంతంత హోప్లెస్గా అంటే హెల్ప్లెస్గా అంటే మీకేమి తెలియకుండా ఒక అంటే ఆ విషయం అక్కడ కళ్యాణ్ తనుజ ఆ సిచ్యువేషన్లో మీరేదో ఉన్నట్టుగా ఇప్పుడు మనకి పని పాట లేదు. ఒక సెలబ్రిటీ ఎక్కడికి వస్తే అక్కడికి పోయి మనం వెళ్తాం అనమాట. పని పాట లేనప్పుడు ఒక సెలబ్రిటీ ఎక్కడికి వస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఒక పిక్ దిగటమో లేకపోతే ఒక గిఫ్ట్ అక్కడికి వెళ్ళి ఒక లైవ్ పెట్టడం ఇట్లా చేస్తే మనకేదో ఆమె దగ్గర అయిపోయినట్టు. ఇప్పుడు తనుజ ఏంటి ఎవరు వచ్చినా హ్యాపీగా కలుస్తుంది, హ్యాపీగా మాట్లాడుతుంది అంటే. అంతేగాని వాళ్ళేదో తనుజకి తెలిసినట్టు కాదు కదా. వీళ్ళు ఏం చేస్తారు, ప్రతి దానికి వెళ్ళేది, పని పాట లేకుండా వెళ్ళేది. మాకు తనుజ పెద్ద తెలిసింది, మేము ఎంత చెప్తే అంతేనో అన్నట్టుగా చెప్తారనమాట. ఇవి తగ్గించుకుంటే బాగుంటుంది. అదనమాట సంగతి. ఇంకొక విషయం ఏంటంటే మీరు నెగిటివ్గా చేసే ప్యానల్స్ కానీ లైవ్స్ కానీ మీరు ఎంత వెళ్ళి వాళ్ళని ఎంత చూస్తే అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీకు నచ్చలేదా ఆ ఛానల్ని, నా ఛానల్ కానీ ఎవరి ఛానల్ అయినా కానీ మీకు ఒక విషయం నుంచి నచ్చట్లేదా వాళ్ళ మీద రిపోర్ట్ కొట్టండి. రిపోర్ట్ కొట్టి మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇంతమంది ఉన్నారు కదా, తనుజ కళ్యాణ్ ఫ్యాన్స్ పడని వాళ్ళు, కళ్యాణ్ని తిడితే కళ్యాణ్ ఊరుకొని ఫ్యాన్స్ ఉన్నారు, తనుజని తిడితే తనుజని ఊరుకొని ఫ్యాన్స్ ఉన్నారు. మీరు ఎవరైతే మీకు నచ్చట్లేదనే వాళ్ళ మీద రిపోర్ట్ చేయండి, అంత రిపోర్ట్ కొట్టండి. యూట్యూబ్లో అంతకన్నా ఎక్స్ట్రా ఏం చేయలేదు, రిపోర్ట్ తప్పించి ఇంకేం చేయలేం మనం ఎవరినైనా సరే. ఎందుకంటే యూట్యూబ్కి రిపోర్ట్ తప్పించి ఇంకేం అక్కర్లేదు. అండ్ యూట్యూబ్లో వీడియోలు పెట్టుకునే వాళ్ళ గురించి పోలీసులు కానీ లేకపోతే ఇంకెవరు కానీ ఎవరు ఏం చేయలేరు. కేసులు ఇవన్నీ డొల్ల మాటలు, ఇవన్నీ పట్టించుకోవద్దు. ఇంతే నేను చెప్పాలనుకుంది. అన్నీ మీకు బాగా అర్థమవుతాయని ఈ వీడియో చూసైనా కొంచెం కళ్ళు తెరిచి నిజాయితీలో నిజంలో బతకండి అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.